హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం బుల్లితెరలో నెంబర్ 1 సీరియల్‌గా దూసుకుపోతున్న 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ అయితే ఎంతోమంది ప్రేక్షక అభిమానాన్ని అయితే పొందింది. అలాగే ఈ సీరియల్‌లో నటిస్తున్న బాలు అయితే తన న్యాచురల్ యాక్టింగ్‌తో ఎంతో మందినైతే ఆకట్టుకున్నాడు. అయితే ఈ సీరియల్‌లో రోజుకో ట్విస్ట్ అయితే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సీరియల్ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ని అయితే సంపాదించుకుంది. ఇంకా రోహిణి పనిచేస్తున్న పార్లర్‌కైతే మటన్ మాణిక్యం అదే మలేషియా మావయ్య అయితే ఆప్యాయంగా మటన్ తీసుకొనైతే వెళ్తాడు. కానీ రోహిణి మాత్రం తనని చూసి నీకేమైనా బుద్ధుందా? ఇక్కడికెందుకు వచ్చావు? ఇలా రా నువ్వు అంటూ తననైతే పక్కకి లాక్కొని వెళ్ళిపోతారు. ఇంతలోనే బాలు కారులో రోహిణి ఎవరికైతే తన పార్లర్‌ని అమ్మేసిందో ఆ ఓనర్ అయితే వస్తుంది. ఇంకా తను కారు దిగి డబ్బులివ్వకుండా వెళ్ళిపోతుంటే, మేడం డబ్బులివ్వలేదు. మేడం అంటూ ఇంకా బాలు అయితే తన వెంట పెరగెట్టుకుంటూ పార్లర్ లోపలికైతే వెళ్తాడు. ఇంకా అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ అయితే ఏం కావాలి మీకు అని అడగగా, ఇందులోకి వచ్చిన మేడం నాకు డబ్బులు ఇవ్వకుండా పోయింది అంటే, ఆ రిసెప్షనిస్ట్ అయితే మనీ ఇస్తుంటే ఇంకా బాలు ఏమో మీ పార్లర్కి వచ్చి మీతోనే మనీ ఇప్పిస్తుంది, ఇంతకీ తను ఎవరు అని అడగగా, తను ఈ పార్లర్ ఓనర్ అని చెప్పగా, ఏంటి ఇది తన పార్లరా? ఇది ప్రభావతి పార్లర్ కదా అని ఆశ్చర్యంగా బాలు అయితే అడుగుతుంది. హలో, ఇది క్వీన్స్ బ్యూటీ పార్లర్, ఒకసారి వెనకకి తిరిగి బోర్డు చూడండి అంటూ తను చెప్పగా ఇంకా బాలు వెనక్కి తిరిగి బోర్డు చూసి ఒక్కసారిగా షాక్కి గురయ్యాయి. ఏంటి ఇది క్వీన్స్ బ్యూటీ పార్లరా? ప్రభావతి బ్యూటీ పార్లర్ ఉండేది కదా ఇప్పటి వరకు, ఎప్పుడు మార్చేశారు అని బాలు అయితే ఆరా తీసి అడగగా, ఇది ఇంతకు ముందు ప్రభావతి పార్లరే, కానీ ఇక్కడ ఇప్పుడు రోహిణి మేడం ఒక బ్యూటీషియన్ మాత్రమే, తను కూడా మాలాగా వర్కర్ మాత్రమే. ఇప్పుడు ఇది క్వీన్స్ బ్యూటీ పార్లర్ అని రిసెప్షనిస్ట్ అయితే ఇంకా బాలుకి మొత్తం చెప్పడంతో ఇంకా బాలు అయితే, అమ్మ పార్లరమ్మ, ఇంత నిజాన్ని దాచావా? చెప్తా, నీ బండారాన్ని ఎక్కడ బయట పెట్టాలో అక్కడే పెడతా, దా ఇంటికి వస్తావు కదా చూసుకుంటా నీ పని అంటూ ఇంకా బాలు అయితే తనలో తాను అనుకుంటాడు. ఇంకా అక్కడే ఉన్న రోహిణి అయితే, అమ్మో ఇంకా నా బతుకు బస్ స్టాండే, ఇంకా నా పని అయిపోయింది, ఈ బాలు మొత్తం బట్టబయలు చేసేస్తాడు, ఇంకా దేవుడే నన్ను కాపాడాలి అనుకుంటూ అంటుంది. మీరేమనుకుంటున్నారు?